ఏ దేవుడైతే కాలేబుతో ఉన్నాడో అదే దేవుడు మనతో ఉన్నాడు. ఈ లోకములో దేన్ని జయించలేకపోతున్నావో, ఏది నీ ఎదురుగా ఒక కొండగా నిలబడిందో, ఏది నీ ఎదుట ఒక ఆటంకంగా నిలబడిందో, ప్రతి దాన్ని తుత్తి నీళ్ళు చేసే ఒక రాయి వచ్చింది. ఆ రాయి వాక్యమే. అది సుత్తి వంటిది, అది అగ్ని వంటిది, అది సబ్బు వంటిది. ఆ వాక్యాన్ని చేతులు పట్టుకొని, వాగ్దానాన్ని చేతులు పట్టుకొని పరిశుద్ధాత్మను పొందడం, అది నీ యొక్క వాగ్దానం. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం. ఓ యవనస్తులారా, ఈ రోజున నువ్వు పొందుకోవాల్సింది ప్రపంచంలో ఏది కాదు, పరిశుద్ధాత్మనే. పరిశుద్ధాత్మ కన్నా మించింది ప్రపంచంలో ఏది లేదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, లోకములో ఉన్న వారి కన్నా నీలో నివసించేవాడు గొప్పోడు. యవనస్తులారా, యవన వయసులో కుడిమికి ఎడమకి పడిపోకుండా కాలేబు వలె వర్తమానంతో నిలబడండి, వాక్యముతో నిలబడండి.